మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనమైతే ఇప్పుడు ఎవరైతే పారమ్మ తల్లి కొండ ఉందో ఆ కొండ దిగువన ఇక్కడ పాండవుల వనవాసం అనేది ఒక గృహ ఉంది. అయితే పాండవులు ఇక్కడ వనవాసం చేశారు. ఆ గృహ దగ్గర ఉన్నాము. అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా అయితే ఇది పారమ్మ తల్లి ఆలయం, అంటే ఆ కొండ యొక్క పైనే ఉంది. ఆ కొండ పైన అన్నమాట ఇక్కడ పాండవుల గృహ. ఈ గృహ లోపల పాండవులు వనవాసం టైంలో ఇక్కడ వనవాసం చేశారని కూడా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనం చూస్తున్నారు కదా, భక్తులు అయితే ఇలాగా కొండ ఎక్కుతూ ఉన్నారు అన్నమాట. ఈ గృహ కిందే శివ పార్వతులు ఉన్నారు. అలానే ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇక్కడ భక్తులు అయితే అభిషేకాలు అవి కూడా చేస్తున్నారు. చూసుకుంటే ఇక్కడ మన భక్తులు చూస్తున్నారా, శివలింగానికి అలాగే శివ పార్వతులు, విఘ్నేశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పాండవులు అన్నమాట. ఈ గృహ కిందే ఒకప్పుడు అంటే పాండవుల వనవాస టైంలో ఇక్కడే ఉన్నారు అని కూడా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. అలానే ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు కూడా చేస్తారు. అలానే పాండవులు ఎవరు ధర్మరాజు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ స్వామి వారికి పూజలు చేస్తున్నట్టు కూడా ఇక్కడ విగ్రహాలు ప్రదర్శించారనమాట. పారమ్మకొండ శిఖరంపై అఖండ జ్యోతి పెట్టడం జరుగుతుంది. ఈ అఖండ జ్యోతిలో వివిధ సందర్భాల్లో భక్తులు తీసిన ఫోటోలు, వీడియోల్లో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం మనం ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ చూస్తున్నాం. ఆ అఖండ జ్యోతిలోని అనుకోకుండా తీసిన ఫోటోలు కావచ్చు, కావాలని తీసిన ఫోటోలు అవ్వచ్చు, అందులోని అమ్మవారి రూపం స్పష్టంగా కనిపించడం కూడా మీరు గమనించవచ్చు. ఇందుగల్లడందు లేడు సందేహం వల్ల ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా పారమ్మకొండ శిఖరంపై జ్యోతుల్లో కావచ్చు, దీపాల్లో కావచ్చు, హోమంలో కావచ్చు, ఎందులో చూసినా అమ్మవారి రూపాలు కానీ, వాహనాలు కానీ, దేవతా స్వరూపాలు కానీ ఇటువంటివి ఎన్నో కనిపించి భక్తులకు ఎంతో సాక్షాత్కారం ఇస్తున్నారు శ్రీ పారమ్మ తల్లి వారు. అందుకే అమ్మవారు అంత నిదర్శనమై ఎక్కడెక్కడి నుంచో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా నడుచుకుంటూ కూడా భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శించి కోరిన కోరికలు తీర్చుకొని మొక్కుబడులు చెల్లించుకొని తిరిగి వెళ్తుంటారు. జై పారమ్మ తల్లి. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అండి రావడం. కాకపోతే నాకు తోడు ఎవరు లేరు అని సరే అనుకున్నాను. తల్లి నీదే బారా అని సరే అనుకున్నాను. వెంటనే వీడు కనిపించారు, వచ్చానండి. అది చేస్తారండి ఇలాగే సుబ్రహ్మణ్య షష్ఠి. వెంటనే మాఘమాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందండి. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేయించుతారు. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయి. మాకు బాగా అమ్మవారి నమ్మకం అండి. పారమ్మ తల్లి నమ్మకం మాత్రం ఇంత అంత కాదండి, మరి నమ్మకం అమ్మ అదండి.